వాక్యం. ఎప్పుడు మీ మనసు వేదనగా ఉన్నా తిన్నగా వాక్యం దగ్గరికి వెళ్ళండి. మనుషులు ఎవ్వరు ఆదరించలేని ఆదరణ ఇదిగో ఈ వాక్యం ఇస్తుంది. మీకు ఈ వాక్యం ఇస్తుంది. మనసు ఎప్పుడు చికాకుగా ఉండి, మనసులో ఎప్పుడు దుఃఖంగా ఉండి, మనసులో ఏదో ఒక ఆలోచన కావలసి ఉన్నా ఎవరి దగ్గరికి వెళ్ళవలసిన అవసరం లే. తిన్నగా లేఖనం దగ్గరికి, వాక్యం దగ్గరికి వెళ్ళి వాక్యాన్ని తెరిచి చూడండి. నేను అనుభవిస్తున్నాను కనుక చెప్తున్నాను మాట. 10 మంది, 100 మంది, 1000 మంది స్నేహితులు నీ చుట్టూ కూర్చుంటే నీకు కలగని సంతోషం పరిశుద్ధ గ్రంథం నీ ఒడిలో పోస్తుంది. పరిశుద్ధ గ్రంథం నీకు అనుగ్రహిస్తుంది. వాక్యం నిన్ను అణువణువున, ప్రతి పరమాణువున పరిశీలిస్తుంది. ఏ అణువులో నీవు కృంగి ఉన్నావు, ఏ ఆలోచన నిన్ను వేధిస్తుంది, ఏ మనసులో కలిగిన మనోవేదన నిన్ను కృంగదీస్తుంది, ఇట్టే గుర్తుపట్టగలిగిన ఏకైక గ్రంథం పరిశుద్ధ గ్రంథం, జీవ గ్రంథం.